ఏందమ్మా అరిసెలు చేస్తున్నావా? చేస్తుందా, పాకం పడుతుందా? కొలతలు చెప్పు మాకు. కొలతలుగా 2 కేజీలు బియ్యానికి కేజీన్నర బెల్లం. 2 కేజీలు బియ్యానికి కేజీన్నర బెల్లమా? దాంట్లో కొబ్బరి, యాలకులు సరిపాను, నూగులు సరిపాను, ఇంకా చెప్పు. పాకమైనాక బాగా పిండి పోసి కలిపి బండిలో నూనె పోసి బాగా నూనె కాగిన తర్వాత అరిసేయటం. ఇటు చూడు ఒకసారి, ఇంకా కాలేదుగా పాకం. మిక్సీ జార్ చూపించి ఒకసారి. ఏమేమి వేసావమ్మ? దాంట్లో పిండి, యాలకులు. యాలకులు మిక్సీకి వేసారు. ఆ బియ్య పిండి, యాలకులు. ఓకే. నూగులు. నువ్వులు చూపించు. నువ్వులు. పాకం ఎంతవరకు వచ్చింది? పాకం అయ్యింది, రెడీలోకి వచ్చింది. తాతమ్మ నీకు పాకం అయిందని ఎలా తెలిసిద్ది? చూపిస్తా. నీళ్ళల్లో వేసి కొంచెం ప్లేట్లో నీళ్లు పోసుకొని ఈ పాకం కొంచెం వేసి బాగా ఉండయితే అయినట్టు లెక్క. మాకొకసారి చూపిస్తాం. షేక్ ఒకటి. జూమ్. ఇదిగో చూడు, ఇప్పుడు తీయి. అయిందా పాకం? అయినట్టే. సౌండ్ రావాలా? సౌండ్ రావాలా? వస్తుందా? సౌండ్ వస్తుంది సాయి. ఇంకా అంతకన్నా గట్టిగా అవ్వకూడదా? పాకం గట్టిగా అయితే ఏమైద్ది? గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది అరిచేయంగా. మరి ఇంకెక్కువైనా పళ్ళతో పేకాలి. తీస్తే ఏందమ్మమ్మ ఇంకా కొంచెం ముదరాలా ఏంటి? ఇంకా ముదిరేది లేదు, వచ్చింది. పిండి పోసిందాక పిండి పోసి కలిపెట్టు. పట్టుకో, చేతుల దగ్గర ఇక్కడ పట్టుకో, స్టేబులైజ్ చేయి. ఇప్పుడు తీయాల. ఏది ఏదబ్బా రాలేదా? అయిందమ్మా, పోద్దాం. కానీ అయ్యింది పాకం. మళ్ళీ చూస్తున్నావు. ఇంటిందాక అయిందన్నావు.
వేసిన వెంటనే సౌండ్ రావాలా? కింద చేగ తక్కువ ఉంది. అవును. అవును అంటే పెట్టిపోతుంటున్నా నేను ఆ మాట పట్టిగా. నువ్వు చూసుకున్నా ఈ కట్టెలు మందంగా కాదు ఇంకొక బద్ద ఇయ్యమ్మా. బంత అయితే బాగా స్పీడ్గా. బొంగు కూడా పెట్టా. అది బొంగు బద్దరా? అది ఇది కావుడు పద్ధతి కదా. అలాగే ఉందమ్మా. ఇంకెవరు కావాలి మాట్లాడారంట మన ఇంట్లో. బాబా ఏడేమ్మా ఉండాలి మంద ఆల్సం. గొట్టమే ఎందుకు గట్టం కూడా కనపడలేదు నాకు. ఇదిగో అట్లా చూడమ్మా. అయ్యింది చూసేది. రమ్మమ్మా. నీకన్నా బాగా రా వెంకట్రా. ఏంది పొయ్యి గనగన మనమే ఏదన్నా నిన్న మండింది బాగా. చెప్పండి. జాగ్రత్త జాగ్రత్త. మంచి పెట్టు తేలేదు కదరా బంగారం. ఇంక పో సరే. ఇట్ట పోతే చెప్పలేవా? కాసేపు ఇట్ట పొయ్యి మీద సరేనమ్మా. దొరికిపోయిద్దాం తీర్తా తర్వాత వేసుకుంటాం. అబ్బాయి అబ్బాయి క్యాన్ పోయి పిండి పోయి గిన్నెతో పోయి చేత్తో నీళ్ళలో పెట్టారు. ఏందమ్మా అరిసెలు చేస్తున్నావా? చేస్తుందా పాకం పడుతుందా? కొలతలు చెప్పు మాకు. కొలతలుగా 2 కేజీలు బియ్యానికి కేజీన్నర బెల్లం. 2 కేజీలు బియ్యానికి కేజీన్నర బెల్లమా? దాంట్లో కొబ్బరి యాలకులు సరిపోను.
నూగులు సరిపోను. ఇంకా చెప్పు. పాకమైనాక బాగా పిండి పోసి కలిపి బండిలో నూనె పోసి బాగా నూనె కాగిన తర్వాత అరచేయటం. ఇటు చూడు ఒకసారి, ఇంకా కాలేదుగా పాకం. మిక్సీ జార్ చూపించి ఒకసారి. ఏమేమి వేసావు అమ్మమ్మ? దాంట్లో పిండి యాలకులు యాలకులు మిక్సీకి వేసారు. ఆ బియ్య పిండి యాలకులు. ఓకే. నూగులు నువ్వులు చూపించు. నువ్వులు. పాకం ఎంతవరకు వచ్చింది? పాకం అయ్యింది, రెడీలోకి వచ్చింది. తాతమ్మ నీకు పాకం అయిందని ఎలా తెలిసిద్ది? చూపిస్తా. నీళ్ళల్లో వేసి కొంచెం ప్లేట్లో నీళ్లు పోసుకొని ఈ పాకం కొంచెం వేసి బాగా ఉండయితే అయినట్టు లెక్క. మాకొకసారి చూపిస్తాం వాళ్ళకి కాదు. షేక్ ఒకటి. జూమ్. ఇదిగో చూడు, ఇప్పుడు దియ్యి. అయిందా పాకం? అయినట్టే. సౌండ్ రావాలా? సౌండ్ రావాలా? వస్తుందా? సౌండ్ వస్తుంది సాయి. ఇంకా అంతకన్నా గట్టిగా అవ్వకూడదా? పాకం గట్టిగా అయితే ఏమైద్ది? గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది అర్చేయంగా. మరి ఇంకెక్కువైనా పళ్ళతో పేకాల తీస్తే ఏందమ్మమ్మ ఇంకా కొంచెం ముదరాలా ఏంటి? ఇంకా ముదిరేది లేదు, వచ్చింది. పిండి పోసింది కాకపోతే పిండి పోసి కలిపెట్టు. స్టేబులైజ్ పట్టుకో, చేతుల దగ్గర ఇక్కడ పెట్టుకో. స్టేబులైజ్ చేయి. పెట్టుకో. ఇప్పుడు తీయాల. ఏది ఏదబ్బా రాలేదా? అయిందమ్మా, పోద్దాం. కానీ అయ్యింది పాకం. మళ్ళీ చూస్తున్నావు ఇంటిందాక అయిందన్నావు. వేసిన వెంటనే సౌండ్ రావాలా? కింద చేగ తక్కువ ఉంది. అవును. అవును అంటే పెట్టిపోతుంటున్నా. మేము ఆ మాట పట్టిగా
చూసుకున్నాను. పడితే అమ్మ ఈ కట్టెలు మందంగా కాదు. ఇంకొక బద్ద ఇయ్యమ్మా. భర్త అయితే బాగా స్పీడ్ కదా. నీకు బొంగు కూడా పెట్టా. అది బొంగు బద్దరా. అది ఇది కావులు పద్ధతి కదా. అలాగే ఉందమ్మా. ఇంకెవరు కావాలి మాట్లాడారంట మన ఇంట్లో. బాబా ఏడేమ్మా ఉండాడు మంద ఆల్సం. గొట్టమే ఎందుకు గట్టం కూడా కనపడలేదు నాకు. ఇంటిలో అట్లా చూడమ్మా. అయ్యింది చూసేది. రమ్మమ్మా. నీకన్నా బాగా రా వెంకట్రా. ఏంది పొయ్యి గనగన మనమే కమ్మయ్యాల. నిన్న మండింది బాగా. చెప్పండి. జాగ్రత్త జాగ్రత్త. మంచి పెట్టు తేలేదు కదరా బంగారం. ఇంకా పో సరే ఇట్లా ఇట్ట పోతే తిప్పలేవా కాసేపు. ఇట్ట పొయ్యి మీద సరేనమ్మా. దొరకపోయిద్దాం తీస్తా తర్వాత వేసుకుంటా. అబ్బాయి అబ్బాయి జాన్ పోయి పిండి పోయి గిన్నెతో పోయి చేత్తో పోయి ఇది నీళ్ళలో పెట్టారు. ముందు ఏలక్కాయ పోయి కొద్ది కొద్ది చేతితో ఉన్నామా ఒక చేతి అదే కొద్ది కొద్ది పోయి కొద్ది కొద్ది వేస్తాం. మొత్తం పోసి కొద్ది కొద్దిగా వేస్తాం. పోయి అట్లా కొద్ది కొద్దిగా రేటో కొద్ది కొద్దిగా తీసావా? అయిపోయిందా? ఏ పోయి కత్తి అబ్బాయి
అబ్బా అయ్యా బండి ఏంటి మాటలు మనం కొద్దిగా పోతా ఉండు అబ్బా తిన్నా కొద్దిగా పోయమ్మా పొయ్యాలా పొయ్యాలి, ఏం తమను కాదులే, భయం, ఏం కాదు పోయి మొత్తం పోయి పొయ్యి మొత్తం పోయి మొత్తం పోయి ఇంక తీసి అయ్యాలి నెట్టు ఇచ్చు నెట్టు నెట్టు నాకు నెట్టు అదంటే కొంచెం ఆ పక్కన పోయి కొద్దిగా నూనె పోయి అమ్మా నూనె పోయి డబ్బాలో నూనె పోయి బండిలో పోయి ఆగుతుంటది దించేది దేనికి అది కాదు అది నెయ్యి అది ఒక డబ్బా తెచ్చి పెట్టే ఏం నూనె కొద్దిగా వాతం పోయి పట్టుదల పోయి నేను అంత ముందు ఉందిలే ఏడ్చాను నన్ను ఇదేగా ఈ డబ్బాలోదేగా ಹೆಂಗ್ ಮಾಡಿದ್ರು నాకే తెలుసు నేను కవర్లు అనుకోలే అందరం పొయ్యి కూడా పట్టుకొని చూడమ్మా పట్టిద్దా పిన్ని ఏ నూనెది ఏడుశనగ నూనె చూడు సైడ్ కానీ సెగ్గొట్టేస్తా నూనె ఎందుకు పిన్ని అసలు సరే పిన్ని మేము అక్కడ జరుగుతున్న ప్రాసెస్ చూసేస్తాం అంతలోపు మాకు ఏదైనా అప్డేట్స్ ఉంటే మా నూనె చూడండి చాలే నెయ్యి ఇప్పుడు బాక అది కాగల నెయ్యి దీంట్లో వేస్తారమ్మా దీంట్లో తల్లి సరిపోయిద్దయ్యో మిగిలిందిగా నీళ్ళు ఎంత పిండి మిగిలితే మళ్ళీ సరిపోయిందా సరిపోయింది కానీ తిప్పు ఒకసారి నెయ్యి అయ్యమ్మా అమ్మమ్మ అమ్మమ్మ మీకు సరిపోయిందని ఎలా తెలిసిద్ది అమ్మమ్మ మీకు సరిపోయిందని ఎలా తెలిసిద్ది గట్టిగా ఉంటుంది గట్టిగా అయిపోయింది గట్టిగా ఉన్నారా ఏమా చాలా తిప్పు
చాలమ్మా. ఇదిగో ఈ నన్ను అడిగిరగ తీసాను పోయి రా తీసుకుంటా. ఏం పిండి చాలా మిగిలినట్టుంది. చాలా మిగలేదు. అమ్మమ్మ చేస్తే ఎప్పుడైనా అంతే. సరిపోయింది సరిపోయింది కానీ కొంచెం వేయాలి. బాగా కలిసింది, బాగా కలిసింది. ఇంటి కాలంకి ఏముందిలే. సరిగా ఏది కొద్దిగా కొంచెం వేయాలి. కొద్దిగా పోతమ్మా. చూడు నెయ్యి పోయి సరిపోయింది. ఈ నూనె తాగైతే సరిపోతుంది కానీ మీకు తెలియదు అది సరిపోతుంది. కాదు చెట్టు వచ్చినట్టు. బాగున్నారు వేసుకున్నావు. కొంచెం వేయాలి. బాగున్నారు వేసుకున్నావు. సరే సరిగ్గా కూర్చోనమ్మా. సరిగ్గా కూర్చో. లోపల పెడుతుంది పిండి కాస్తుంది. దేంట్లో పోయి పుల్లట తేటాన గిన్నెలో పోయాము. ఇదిగో ఈ గిన్నెలో పోయి ఇంకెందుకు ఈ గిన్నెలో పోయి పోసి అది కవర్ బాగా దాచి పెట్టుకో. రేపు నీకు ఎక్కడ మరి పాల తాలికలు చేద్దు లేవే వద్దంట పోయి బాగుంటుంది తింటారు పిల్లలు. ఇంకో మనిషి మొదలు చేసి చేసి ఈజీగా మరి రమ్మను ఈ పిన్నిని రమ్మను. అచ్చులు నలుగురు ఉండాలి, చెంపలకు నలుగురు ఉండాలి. సాయమ్మ పిన్నిని రమ్మనమ్మా. Bye guys, see you in another vlog.